మన జిల్ జిల్ జిగా టీం ఉంది ఏలూరులో. జిల్ జిల్ జిగా స్పెషాలిటీ మీ అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న కుర్రకారుతో కేకలు పెట్టించి ఉత్సాహం నింపడం మా స్పెషాలిటీ. అలాగే ఇప్పుడు మేమున్నాం ఏలూరులో. మరి ఇక్కడ స్పెషాలిటీ తెలియాలిగా. ఏలూరు విజయవాడకి అతి దగ్గరగా ఉన్న పట్టణం. 72 అడుగుల ఎత్తుండే బుద్ధ విగ్రహంతో నగరానికే శోభ తెప్పించినట్టుగా ఉండే బుద్ధ పార్క్ ఏలూరులో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇంకా ద్వారకా తిరుమల, గుంటుపల్లిలో ఉండే కొల్లేరు సరస్సు కూడా ఏలూరుకి అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇలా ఆత్మీయతకు ఆనందానికి నిలయమైన ఈ ఏలూరులో కుర్రాళ్ళు ఎలా ఉంటారో మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. అందుకే వాళ్లతోనే ఈ రోజు మన జిల్ జిల్ జిగా టీం ఆడి పాడబోతోంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జిల్ జిల్ జిగా. హాయ్ బాయ్. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పొంగ రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఏలూరులోని ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా సూపర్ హుషారుగా అనిపిస్తున్నారు. మరి చూసావు కదా మరి ఏలూరు అండ్ ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో వాళ్ళలో ఉన్న ఫైర్ ఈ రోజు మొత్తానికి బయటకు తీసుకొని వచ్చి ఇలా అన్నమాట బ్లాస్ట్ చేస్తారు. సో ఎనీవేస్ మొత్తానికి వాళ్ళు ఈ రోజు గేమ్స్ దుమ్ము దులిపేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే విధంగా మరి బాయ్స్ అండ్ గర్ల్స్ మనతో ఇంటరాక్ట్ కావాలి, మనం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి, బాగా కలిసిపోవాలి. కాబట్టి ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ టాస్క్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మా బాయ్స్ అయితే ఎప్పుడెప్పుడు పిలుస్తానా అని వెయిట్ చేసేస్తున్నారు. సో ఐ వెల్కమ్ బాయ్స్ టాస్క్ చేయడానికి. ముగ్గురు బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మొత్తానికి బాయ్స్ వచ్చారు టాస్క్ చేయడానికి. అదే విధంగా మా గర్ల్స్ కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా టాస్క్ అండ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. కమాన్ 3 girls కమ్ ఫార్వర్డ్. yes మరి టాస్క్లు చేయడానికి మా గర్ల్స్ ఎప్పుడు ఫస్ట్ ఉంటారు, ఏ గేమ్ లోనైనా దేంట్లోనైనా. అండ్ ఇప్పుడు ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో కూడా ఫాస్ట్ గా టాస్క్లు చేయడానికి గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో వనజ, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఇస్తావా స్లిప్? yes మరి మొత్తానికి వనజాకి వచ్చిన టాస్క్ చాలా టిపికల్. ఇది యాక్చువల్ గా బాయ్స్ కి రావాల్సిన టాస్క్. బాయ్స్ క్యాప్టెన్ నీ క్యాప్టెన్ నీకు ఇంకా టాస్క్ ఏంటో చూద్దాం. గుడి మెట్ల దగ్గర భిక్షాటన చేసి చూపించాలి. ఓకే, సో చూద్దాం. ఓకేనా? అది రెడీ. యా వనజ ప్లీజ్ గో. అమ్మ కొంచెం ఏదైనా ఉంటే ఇవ్వండి అమ్మ, తిని చాలా రోజులైంది అమ్మ, కొంచెం ఏదైనా ఉంటే ఇవ్వండి అమ్మ. అదే గిఫ్ట్ అయితే బాయ్స్ ఫ్రెండ్స్ కి తీసుకుంటారు, కొంచెం దానం చేయొచ్చు కదా ఏదో ఉంటే. నువ్వు గర్ల్ ఫ్రెండ్ నువ్వు అట్లయితే ఎట్లా అమ్మా? నాకున్నది అది ఒకటి. నేను ఇక్కడ వేసిపోతే ఇంట్లో మా పిల్ల ఊరుకోదు కదా అడుగుతుంది. సరే నేను ఇచ్చేస్తా. నన్ను కాదు, మీరు మేడం కాళ్ళ చేతులు బాగానే ఉన్నాయి కదమ్మా, ఎందుకు అడుక్కుంటావు? అంటే నాకు ఇది అలవాటు అయిపోయింది. మరి నువ్వు పని చేస్తే కూడా పని కూడా అలవాటు అవుద్దమ్మా. ఇదే అలవాటు అయింది మేడం. పని మా ఇంటికి రా, నేను పని చేస్తాను. నాకు పని వద్దు మేడం. నువ్వు రా. నువ్వు చదువుకుంటావా, లేకపోతే పని చేస్తావా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి? కరెక్ట్ గా ఇంకొక బాల్ కొడిస్తే ఇందుకు కూడా అనుకుంటది. కంపెనీ దొరికింది అంతేనా? కలిసి మంచిగా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. నీకు రూపాయి, నాకు 2 రూపాయలు, నీకు 10 రూపాయలు, నాకు 5 రూపాయలు, అట్లా షేర్ చేస్తాను. మేము ఎంత అడుక్కున్నా ఫైనల్ గా తెచ్చిచ్చేది నీకే కదా నితిన్.
సో ఎనీవేస్ దట్ వాస్ That's సూపర్. wonderful. Good. థ్యాంక్ యూ Good సో మచ్. నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూసేద్దాము. అఖిల్ కి వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. అరుంధతి మూవీలో సోను సూద్ లా యాక్ట్ చేయాలి. వెరీ గుడ్. అమ్మా బొమ్మాలే. నీకు బెల్లా. రెడీయా? ఓకే రెడీ. ఓకే సో మరి ఇక్కడికి వచ్చేసాయి. సో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాడో లేక వీళ్ళ టీం కదా మామూలుగా చేస్తాడో చూద్దాం. చూద్దాం. అఖిల్ గో హెడ్. ఉసై అరుంధతి నీకు పెళ్ళ నన్ను సమాధిలో కొల్ల పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల వస్తా కసిగా నా ఆకలిని తీర్చుకుంటా. ఉసై అరుంధతి నువ్వు నన్నేం చేయలేవురా. చేస్తా. సూపర్. దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. వాట్ అండ్ ఎనర్జీ అఖిల్. అండ్ next, నెక్స్ట్ girls నుంచి. గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాం. అండ్ ఇటు రావాలమ్మా. కళ్యాణి నీకు వచ్చిన టాస్క్ ఏంటి ఇస్తావా? యా కళ్యాణి ఎనర్జీ చూస్తే కళ్యాణికి వచ్చిన టాస్క్ కరెక్ట్ అయినా అనిపిస్తుంది. డాన్స్ చెయ్యాలి. కళ్యాణి చేస్తావా? అంతేనా? ఓకే సో కళ్యాణి కోసం ఒక సూపర్ డూపర్ సాంగ్. మ్యూజిక్ ప్లీజ్. సిలకు ఎగిరొద్దాం బాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టయ్యే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్ వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు రంపా 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 రాయే రంపాడిస్తానంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే రయ్యా 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 రారు తుఫానలే ఉంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రేకేస్తారు బాలా 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 मैं हूँ टैक्सी वाला बाला 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 दिल चलता बाला 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 तू है टैक्सी वाला बाला 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 पिलचे 1000 वाला సో ఒకసారి అందరు గట్టిగా క్లాప్ కొట్టాలి కళ్యాణికి. ఓకే సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. సో మరి జగదీష్ కి వచ్చిన టాస్క్ సేమ్ పించ్ డాన్స్ చేయాలి. సో జగదీష్ ఆర్ యు రెడీ? ఎస్. ఓకే సో జగదీష్ ముందుకెళ్ళిపో. స్టార్ట్ మ్యూజిక్. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి ఒక సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పట్టు మట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి బాయ్స్ తర్వాత గర్ల్స్ ఎవరికి ఏ టాస్క్ వచ్చిందో చూసేద్దాం. సో ఎనీవేస్ మరి మీకు వచ్చిన టాస్క్ మీ హస్బెండ్ కి నచ్చిన వంట చేసి పెట్టి షాపింగ్ కి తీసుకెళ్ళమని కాకా పట్టాలి. ఓకే సో జాహ్నవి మరి నీ హస్బెండ్ నితిన్ అనుకో. సో నితిన్ ని ఎలాగో అలాగా నువ్వు కాకా పట్టి సినిమాకి తీసుకెళ్లేలా చేయాలి. ఓకే గో. ఎవరు కలిపారు? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. చేస్తున్నావు తింటున్నావు? ఎంతసేపా? ఇప్పుడు దాకా తిన్నా మీరు వస్తారని తెలిసి చేస్తున్నా. అవునా? నీకేమో మంచిగా వండుకొని తిను, నేను రాగానే మార్చింది పెట్టు. ఫస్ట్ నాకేం కాకుండా మీరు ఉన్నారు కదా అందుకే ముందు మీకు పెట్టేస్తున్నాను అన్నమాట. అవునా? వెరీ గుడ్. మీరు అమ్మాయిలు అంతే, ఆడవాళ్ళు అంతే. బాగా వైఫ్స్ అంటేనే ఇంకా అంతా. అసలు ఆఫీస్ లో వాడి సాడిస్ట్ అంటే ఇంకా డబల్ సాడిస్ట్ ఉన్నట్టుంది ఇంట్లో. ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీకు ఇష్టం బెడ్ హల్వా చేస్తున్నానండి. నువ్వు తిను. ఆ బ్రెడ్ హల్వా ఎన్నిసార్లు చేసి పెడతావు, మాడిపోయింది. అది ఎప్పుడుదో మొన్నటి చేసి పెట్టి ఇవాళ చేసా అంటది. రోజు యూట్యూబ్ లో చూస్తానండి. ఫ్రూట్ సలాడ్ అట్లా కూల్ గా హస్బెండ్ బయటకు వెళ్ళాడు, హాట్ గా ఉన్నాడు, కూల్ గా రోజు యూట్యూబ్ లో చూస్తానండి. ఇవాళ ఈటీవీ అభిరుచిలో చూసి చేశాను మీకోసం. అదా? వాళ్ళు చెప్పే ఇంగ్రీడియంట్స్ లో సగం వాడిద్ది,
వాళ్ళు కరెక్ట్ వాడితేనే కరెక్ట్ వచ్చిందో లేదో తెలియదు. నువ్వు సగం వాడి నాకు పెట్టి నన్ను చంపేసేవే. నాకు 80 సంవత్సరాలు బతకాల్సిన 50-60కే పుట్టుక అయిపోయాడు. రేడియేషన్ కలగపోతున్నారు కదా, తిని పోతే తప్పే ఉంది మీరు. అది తొందరగా పోతే సెటప్ మార్చేటట్టున్నాను. అయ్యో ఏంటండి, ఇన్సూరెన్స్ చేయించండి. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. వంటలు కాకుండా పాయిజన్ తీసుకోండి రా. చూసాను షాప్ లో లేదంట. జనతా గ్యారేజ్ మూవీ వచ్చిందంట, వెళ్దామా? ఆ సినిమా టికెట్ కొనాలంటే దొంగతనం చేయాలి నేను ఇప్పుడు. ఎన్టీఆర్ కన్నా మీరైనా తక్కువ ఏంటి? బక్రా 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 బక్రా. సరేలే కానీ ఇలాంటి 2-3 పంచులే నాకు ఇంకా ఇంప్రెస్ అయితే నేను సినిమాకి తీసుకుని వెళ్తా. అలాగే షాపింగ్ కూడా వెళ్ళొద్దామండి. ఇంకా ఇల్లు అమ్మేసి ఇంకా బయటకు వెళ్ళిపోయి తీర్థయాత్రలకు పోయి ఏం చేసుకున్నావు? కాశీకి వెళ్ళి. ఏంటండి ఎప్పటికోసారి అడుగుతాను, రోజు అడుగుతున్నానా ఏంటి? మొన్ననే కదా తీసుకెళ్ళాను నేను. మొన్నంటే 2 రోజుల క్రితమే. వారమే కాలేదు. మండే తీసుకున్నారు, ట్యూస్డే. ₹1,00,000 కట్టడానికి నువ్వు ఇప్పుడు దాకా 10 లక్షలు ఖర్చు పెట్టించావు నాతో. మరి చేసుకున్నాక తప్పుదా ఏంటి? సరేలే కానీ నీ గోళ పట్టం కన్నా ఏదో రోజు చంపేసి సినిమా తీసుకెళ్ళలేదని సినిమా తీసుకుని వెళ్తా కానీ రెడీగా ఆ పెంట మొహంతో ఏంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాయ్స్ నుంచి ఫైనల్ టాస్క్ ఎవరు చేస్తున్నారు చూద్దాం. ఓకే సో మరి అసలు నీకు నచ్చిన టాస్క్ రావాల్సిన టాస్క్ వచ్చింది. అసలు బాలకృష్ణ అంటేనే డైలాగ్స్ అంటేనే బాలకృష్ణ పంచ్ డైలాగ్స్ తో మనందరినీ పిచ్చెక్కిస్తారు. సో మరి అలాంటి సూపర్ డైలాగ్ ఇప్పుడు నువ్వు ఏమవుతున్నావా? టాస్క్ ఏంటంటే ఏదైనా మూవీ నుంచి సూపర్ డైలాగ్ చెప్పాలి. ఓకే స్టార్ట్. నువ్వు భయపడతా నేను పోటను అనుకున్నావు. షూటర్ని కాల్చి పాడుదొత్తా నా కొడక, నిఖిల్ మహేష్ మధ్యలో క్వార్టర్ వాటర్ రూట్ మ్యాప్ వన్ ఏంటిది? ఎనీవే వాటర్ అన్నాడులే, క్వార్టర్ అంటావు నువ్వు. అసలు నేను ఏమన్నా మాట్లాడా? అన్ని నువ్వే మాట్లాడతావు, అన్ని పచ్చలు నువ్వే. అంటే సూపర్ నిఖిల్ మహేష్, నిజంగా నువ్వు అద్భుతంగా ఇరగొట్టావు బాలకృష్ణ డైలాగ్. ఒకసారి అందరు గట్టిగా క్లాస్ కొట్టాలి మనోడికి. ఓకే దట్ ఈస్ వండర్ఫుల్ బై బాయ్స్ అండ్ గర్ల్స్. ఇద్దరు టాస్క్స్ చాలా 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 బాగా ఫినిష్ చేసుకున్నారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ మరి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళిపోవడం. ఏమంటారు, వెళ్ళిపోదామా? సో మనకి చాలా చాలా గేమ్స్ ఉన్నాయి ఈ రోజు మన జిల్ జిగాలో. ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పిల్లలతో బోల్డని గేమ్స్ ఆడిపించబోతున్నాము, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము. సో ఆ గేమ్స్ అన్నిట్లో ఫస్ట్ మనందరినీ పరిగెత్తిచ్చే గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే పరుగు పరుగు. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. పరుగు పరుగు అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఆడాలి అని ముందుకు రావడానికి. సో ఫస్ట్ మనకి బాయ్స్ నుంచి 5 గర్ల్స్ నుంచి 5 రావాలనుకున్నాం కాబట్టి సో మరి బాయ్స్ నుంచి 5 ఎవరో చూసేద్దాము. బాయ్స్ 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి మన పరుగో గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మా గర్ల్స్ వచ్చేస్తున్నారు. 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్. సో గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, చాలా సింపుల్ గేమ్. సో మరి ఈ ఫిష్ శాండిల్స్ మీ 5 వేసుకుంటారు. వేసుకొని ఇక్కడి నుంచి అక్కడ ఆరెంజ్ కలర్ బౌల్ దగ్గర వరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న 5 balls ని పిక్ చేసుకుంటారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాలి, వచ్చి ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. 5 వెళ్ళాలి, 5 రావాలి. 5వ బాల్ పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో మరి బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా, గర్ల్స్ తక్కువ టైంలో చేస్తారా అనేది గేమ్. సో మరి ముందుగా మీకు కొంచెం అలవాటు అవ్వడానికి మా నితిన్ దీన్ని కొంచెం మాక్ చేసి చూపిస్తాడు అనమాట. ఎలా ఆడాలి ఏంటి. సో మా గర్ల్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే మా గర్ల్స్ కోసం చూపిస్తా. Fine, let's start the game with Nitin. Nitin, ready? 3, 2, 1, go!
yes మరి చూశారు కదా మరి పరుగో పరుగో అలా ఆడాలన్నమాట గేమ్. సో మరి ఫస్ట్ గా పరుగో పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్ యు రెడీ గర్ల్స్? Yes. So girls, please come forward. yes మరి మొత్తానికి పరుగో పరుగో ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో నా చేతిలో టైమర్ కూడా ఉంది. సో తక్కువ టైంలో ఎవరు వస్తారో, మరి బాయ్స్ వస్తారా గర్ల్స్ వస్తారో చూద్దాం. మరి ఫస్ట్ గర్ల్స్ స్టార్ట్ అవుతున్నారు. Here we go. 3, 2, 1 go. మరి బాయ్స్ రెడీగా ఉన్నారు పరుగు పరుగు ఆడడానికి. మరి స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1. 3, 2, 1 go. ఓకే, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు పరుగు పరుగు. సో పరుగు పరుగు అయితే ఫినిష్ చేసుకున్నారు. మరి వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో విత్ గర్ల్స్ ఫస్ట్. ఓకే, సో తనుజ మరి ఎలా అనిపించింది నీకు గేమ్? ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ప్రియాంక పరుగో పరుగో ఎలా అనిపించింది? ఇప్పుడే ఆడావా, ఎంతమంది ఎప్పుడన్నా ఆడావా? ఫస్ట్ టైం ఆడాను, చాలా కొత్తగా ఉంది. ఎఫ్సిబా హౌ వాస్ ద గేమ్? ఎలా అనిపించింది నీకు? అవి చూడటం కన్నా మనం ట్రై చేస్తే ఇంకా వింతగా ఉంది. పరుగో పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ మరి నెక్స్ట్ మన పరుగో పరుగో గేమ్ బాయ్స్ కి ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మోసెస్ గేమ్ ఎట్లా అనిపించింది నీకు? వెరైటీగా అనిపించింది. ఓకే, సో సూర్య ఏంటి నీ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో వరుణ్ నీకు ఎలా అనిపించింది? కొత్తగా ఫిష్ హ్యాండిల్స్ వేసుకొని ఇక్కడ నుండి అక్కడ దాకా పరిగెట్టి బాల్ తీసుకొని రావటం చాలా బాగుంది. ముందు కలర్ చూస్తున్న ఎక్సైటింగ్ గా ఉంది నాకు బాగా. సో సుధీర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? డిస్కవరీలో చూసాను, ఇవి స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగపడతాయి, కానీ ఇలాగా పరిగెడతానికి కూడా ఉపయోగపడతాయి. ఫస్ట్ టైం ఈ గేమ్ ఆడటం చూసాను. yes మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ గా స్కోర్స్ కి వచ్చేసాం. మరి స్కోర్స్ కి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ గా మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేశారంటే 19 seconds. మా బాయ్స్ చేశారు జస్ట్ 11 seconds. మొత్తానికి ఫస్ట్ గేమ్ గెలిచినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. ఒకవేళ గెలవకపోతే అబ్బాయి లెఫ్ట్ చేసుకుంటారు, ఏమైపోతారని భయపడ్డాను నేను. నాదే గెలుపు, మేమే విజేతలం. సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మరొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్దాం. బట్ దానికంటే ముందు ఒక కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తో ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నిశ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే, కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే, హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా, హూలా లా 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 నీతో
సూపర్. మొత్తానికి ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అనిపించుకుంటున్నారు. వాళ్ళలోని ఎనర్జీ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ సూపర్, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. సో రైట్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్ లోకి వెళ్తున్నాం. సో ఇది చాలా డిఫరెంట్ గేమ్. సో ఆ గేమే మాస్క్ విత్ చైర్. మరి మాస్క్ విత్ చైర్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుండి ఇద్దరు అండ్ గర్ల్స్ నుండి ఇద్దరు. ఫస్ట్ మరి బాయ్స్ నుండి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాం. సో ప్లీజ్ కమాన్ బాయ్స్. నెక్స్ట్ గర్ల్స్ నుండి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాం. సో ప్లీజ్ కమాన్. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు మాస్క్ విత్ చైర్ ఆడడానికి. మరి గేమ్ ఎలా ఆడాలో మీకు చెప్తారు. మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి, జోకర్ మాస్కులు. సో అక్కడ ఒక చైర్ ఉంది. సో చాలా సింపుల్ అండ్ టిపికల్ గేమ్ అన్నమాట. ఇది చూడటానికి సింపుల్ గా ఉంటది, ఆడటానికి టిపికల్ గా ఉంటది. సో ఎనీవేస్ ఒకవేళ మా గర్ల్స్ నుండి ఇద్దరు వస్తే సో ఇద్దరికి జోకర్ మాస్కులు పెడతాం. సో ఇద్దరిని డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేసి సో మధ్యలో చైర్ ఉంటుంది. సో ఒకవేళ మా టీం నేను సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని డైరెక్ట్ చేస్తాను, నువ్వు మిస్గైడ్ చేయాలి. ఓకేనా? సో ఇది కూడా టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో బాయ్స్ కూర్చుంటారా గర్ల్స్ కూర్చుంటారా అనేదే గేమ్. సో మరి ముందుగా ఆడడానికి ఎవరు వస్తున్నారు? మాస్క్ విత్ చైర్ ఆడటానికి బాయ్స్ వస్తున్నారని నేను అనుకున్నాను. సో అది రెడీ బాయ్స్? సో మాస్క్ విత్ చైర్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ రెడీయా? రెడీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. మాస్క్ విత్ చైర్ ఆడడానికి నెక్స్ట్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ గో. మరి మాస్క్ విత్ చైర్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కన్నా తక్కువ టైంలో ఆ చైర్ లో కూర్చోవాలి. సో హియర్ వి గో. 3, 2, 1 గో. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు మాస్క్ విత్ చైర్. సో మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ చేశారు 2 minutes 20 seconds లో. దట్స్ వండర్ఫుల్. బాయ్స్ చేశారు 2 minutes 1 second లో.
ఓకే, సో మొత్తానికి ఫైనలీ ఎప్పట్లాగే మేము గెలిచాం. అసలు మీరు ఎప్పుడైనా గెలుస్తారేమో, ఇలాంటి అద్భుతం, ఇలాంటి ఒక వింత, ఇలాంటి ఒక విడ్డూరం ఎప్పుడు చూద్దాం అనుకుంటాం అది కానీ ఇప్పుడు already జరిగింది కదా. ఉంటుంది. జరిగింది కదా, మీరు గెలిచారు కదా. అది ఇప్పుడు కాదు, ఇందాకటి నుంచి జరుగుతూనే ఉంది. దట్ ఇస్ ద ప్రాసెస్. సో ఓకే, మీరు ఇలాంటి పట్టించుకో, ఎందుకంటే బేసిక్ గా మేము నెక్స్ట్ గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం కాబట్టి ఈ గేమ్ అయిపోయింది కాబట్టి దీని గురించి మర్చిపోతాం. సో ఎనీవేస్ మీ బాయ్స్ గెలిచారు. That's wonderful, boys. థ్యాంక్ యూ సో మచ్. And boys, thank you. Girls, thank you. So, మరి మన జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ తో మన స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. హత్తుకొని వీరా వీరా దొరుకుపో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవా ఎంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే కిందకున్నది ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింత లేలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా. ఓకే, సో మరి కత్తి లాంటి పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకో కత్తి లాంటి గేమ్ మన ముందుకు వచ్చేస్తోంది. మరి ఆ గేమే మాస్. సో మరి మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి. సో మరి బాయ్స్ నుంచి వస్తున్న ఆ ఇద్దరు ఎవరో చూసేద్దాం. మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుండి కూడా ఇద్దరు వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. సో మా బాయ్స్ నుంచి అయితే పర్ఫెక్ట్ కట్అవుట్స్ వచ్చినాయి. సో ఈ గేమ్ ఆడటానికి మంచి మాస్ గేమ్. ఓకే, సో మరి ఈ గేమ్ ఆడడానికి మనకి మెయిన్ గా కావాల్సింది ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ప్రాపర్టీస్ ఇక్కడ 2 రింగ్స్ అండ్ అందులో స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక రోప్. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఆపోజిట్ గా 2 పర్సన్స్ ఉండాలి, జస్ట్ లైక్ దిస్. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ ఈ గేమ్. సో మరి గర్ల్స్ తక్కువ టైంలో చేస్తారా, బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా అనేది గేమ్. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. సో సేమ్ ఎగ్జాక్ట్లీ మేము ఎలా ఆడామో అలాగే ఆడాలి. బాయ్స్ నేను ఎలా గెలిచానో అలాగే గెలవాలి. సో మరి ఎవరు బాల్ ఫాస్ట్ గా పిక్ చేసుకుంటే వాళ్ళే విన్నర్. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. సో మరి బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మా 3, 2, 1 go. గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు ఆఫ్టర్ బాయ్స్. సో బాయ్స్ ఎలా ఆడారో చూసారా,
కసిగా ఆడారు, చాలా కసిగా ఆడారు. వాళ్ళకంటే కసిగా ఆడతారు సో గర్ల్స్ సో గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు, చాలా సీరియస్ గా. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు మాస్ గా. సో చాలా మాస్ గా ఆడారమ్మా. అసలు గర్ల్స్ ఇంత బాగా ఆడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ గా ఎప్పుడు ఈ గేమ్ బాయ్స్ చాలా సీరియస్ గా తీసుకొని బాగా ఆడతారు, కానీ ఈసారి మా గర్ల్స్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. బాయ్స్ కన్నా గర్ల్స్ సీరియస్ గా తీసుకున్నారు ఈసారి. అదనమాట మా స్పిరిట్, మా గర్ల్స్ అండ్ మా వాళ్ళ యాక్టివిటీ. సో ఎనీవేస్ మొత్తానికి లాస్ట్ ఫైనల్ గా స్కోరింగ్ టైం వచ్చేసింది. సో మరి బాయ్స్ ఎంత తక్కువ టైంలో చేశారు అండ్ గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేశారో చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ చేశారు 1 minute 55 seconds లో. సో యాక్చువల్లీ మీరు కొంచెంలో మిస్ అయిపోయారు విన్నింగ్ ని, బికాజ్ మా బాయ్స్ చేశారు 1 minute 51 seconds లో. ఓకే, సో మరి బాయ్స్ గెలిచినందుకు బాయ్స్ నుంచి విన్నింగ్ పర్ఫార్మెన్స్ కింద అఖిల్ వస్తున్నాడు. సో ఐ వెల్కమ్ అఖిల్. సో అఖిల్, are you ready? Yeah, ready. Okay, so let's start the music. Start music. Akhil, I cannot help because నాకు ఒక రిజిస్టర్డ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. I cannot help. నువ్వు కొంచెం లేట్ గా పుట్టావు బా. లేట్ గా అఖిల్ కాదు, నువ్వు ఎప్పుడో పుట్టావు, అది గమనించట్లేదు. అలాంటివన్నీ ఇప్పుడు రివీల్ చేయకూడదు. సో ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్. ఒకసారి అందరూ అఖిల్ కి గట్టిగా క్లాప్ చేయాలి. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ వస్తుంది. భాగమే సై అంటే సై. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి 5 ఎవరో చూసేద్దాము. సో బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. క్లాప్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. కమాన్ గర్ల్స్, 5 మెంబర్స్ ప్లీజ్ కమాన్. సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ కార్పెట్ అండ్ ఒక బ్లాక్ మ్యాట్.
సో ఈ గ్రీన్ కార్పెట్ మీద 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో ఆ మ్యాట్ లో 4 మెంబర్స్ ఒకరిని పడుకోబెట్టుకొని క్యారీ చేస్తూ ఈ గ్రీన్ మ్యాట్ మీదుగా వెళ్తారు. సో మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న బాల్స్ కానీ చాక్లెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో అనుకుంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఉన్న చాక్లెట్స్ అన్ని పిక్ చేస్తే మేము విన్ అయిపోతామని. సో ఎవరు ఎన్ని పిక్ చేసినా ఎట్ లాస్ట్ స్కోర్స్ అనేవి ఫేట్ మీద డిసైడ్ అయి ఉంటాయి. ఏమంటారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దానికి ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ అంటే లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దాము. సో మరి ఎవరు ఫస్ట్ ఆడబోతున్నారు? ఎస్, మరి ఇందాక బాయ్స్ ఆడారు కాబట్టి మన సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మా గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఆర్ యు రెడీ గర్ల్స్? ఎస్, సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ సై అంటున్నారు. హియర్ వి గో. 3, 2, 1 గో. ఎస్, మరి గర్ల్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారో చూద్దాం ఫస్ట్ గా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91. 92, 93, 94, 95, 96. సో ఓవరాల్ గా 96 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. సో 1, 2, 3, 4, 5. సో 5 బాల్స్ కలెక్ట్ చేశారు. అండ్ లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫ్రూట్స్. సో మొత్తానికి మా గర్ల్స్ బాగానే కలెక్ట్ చేశారు. సో మరి సై అంటే సై గేమ్ లో బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. yes, మరి ఆర్ యు రెడీ బాయ్స్? ఓకే. సో మరి గర్ల్స్ బాగా ఆడేశారు, మరి బాయ్స్ ఇంకెంత బాగా ఆడతారో చూద్దాము. సో బాయ్స్ రెడీ? లెట్స్ గో. సో మరి బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో, బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో, ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2 అండ్ లాస్ట్ గా ఫ్రూట్స్. మరి ఫ్రూట్స్ ఎంత కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3 ఫ్రూట్స్.
సో మరి ఈ సాయి అంటే సాయిలో గర్ల్స్ ఎక్కువ కలెక్ట్ చేసినా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేదో మనకి తెలీదు, అండ్ బాయ్స్ తక్కువ కలెక్ట్ చేసినా ప్రాబబ్లీ విన్ అవ్వచ్చు, వి డోంట్ నో, బికాస్ ఇది కంప్లీట్ గా లక్ బేస్డ్ గేమ్ అన్నమాట. సో ఇప్పటి వరకు టాలెంట్, కొద్దిగా టైమింగ్ ఇలాంటివి అవసరం, బట్ దీనికి మాత్రం లక్ కూడా చాలా ఇంపార్టెంట్. వెల్, సో ఇంతకీ ఆ లక్ ఏంటి, దీని ట్విస్ట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాము. సో నితిన్ చెప్పేసి. బేసిక్ గా ఇందాక మనం చెప్పినట్లుగా సో సై అంటే సై గేమ్ వీళ్ళు అనుకుంటున్నారు అబ్బా ఇక్కడ ఎక్కువ కలెక్ట్ చేశాగానే గర్ల్స్ విన్ అయ్యారు. సో అలా కాదు, ఇక్కడ మనకి 3 చిట్స్ ఉంటాయి. 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒకవేళ బాయ్స్ బాల్స్ 50 కలెక్ట్ చేస్తే ఆ స్కోరింగ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఆ చిట్ లో ఒకవేళ 100 ఉంటే 100 into 50 అన్నమాట. సో ఒకవేళ 30 ఉంటే 30 into 50. సో మీకు 100 రావటం ప్లస్ అవుతుంది. ఒకవేళ 50 కానీ 30 కానీ వస్తే మైనస్ అవుతారు. సో మరి ఈ చిట్ మరి గర్ల్స్ ఇస్తారు, డిసైడ్ చేస్తాయి. సో వెల్, సో ఫస్ట్ గర్ల్స్ ఆడారు కనుక గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. యా, సో గర్ల్స్ ఫస్ట్ మీకు దేని స్కోరింగ్ కావాలి, చాక్లెట్సా, బాల్సా, ఫ్రూట్సా? 5 balls కలెక్ట్ చేసాం. మరి 5 balls కి మరి బాయ్స్ ఎంత స్కోర్ ఇస్తారో చూద్దాం. 30 కి 30. సూపర్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎంత కలెక్ట్ చేసాం? 8 ఫ్రూట్స్ కలెక్ట్ చేసాం. సో 8 ఫ్రూట్స్ కి 50. అమ్మాయి 50. సో మరి నెక్స్ట్ లాస్ట్ గా మిగిలినవి చాక్లెట్స్ గర్ల్స్ కి చాలా ఇష్టం కలెక్ట్ చేశారు. చాక్లెట్స్ 96 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. మరి 96 కి 100. 96 into 100. లాస్ట్ గా గర్ల్స్ స్కోర్ ఎంతో చూద్దాం. సో ఇప్పుడు మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. సో ఆర్ యు రెడీ గర్ల్స్? సో ఫర్ బాయ్స్ మనకి ఫస్ట్ ఏది కావాలి, ఏ స్కోర్ కావాలి? చాక్లెట్స్. సో చాక్లెట్ స్కోర్ 30. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 53. 53 into 30. ఓకే, మరి నెక్స్ట్ ఏం కావాలి? ఫ్రూట్స్. 3 fruits కి 100. అబ్బా చాక్లెట్స్ అక్కడ వచ్చింది. 3 into 100. 300. లాస్ట్ గా మిగిలినవి బాల్స్ ఎన్ని? 2 balls. 50. సో 2 into 50. ఓవరాల్ గా మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరివి స్కోరింగ్స్ అయిపోయాయి. సో ఎంత ఏంటనేది 10 to 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. అది రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి మా బాయ్స్ స్కోర్ 1990. పాపం అసలుకి మా దగ్గరలో కాదు, కనీసం ఇక్కడ కూడా లేరు అసలుకి. సో ఎనీవేస్ పాపం మిమ్మల్ని డిస్క్రైజ్ చేయాలని కాదు, సో మా స్కోర్ అలాంటిది. గర్ల్ చేశారు 10,150. చెప్పాను నేను ఆల్రెడీ, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా గెలుస్తామని. సో ఎనీవేస్ అది మా గర్ల్స్ ఒకసారి గట్టిగా అందరూ క్లాప్. yes, మొత్తానికి చూసావు కదా వాళ్ళలోని హుషారు, జోష్ అండ్ ఈ రోజు మన ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నిజంగా చాలా ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చేశారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మరో వండర్ఫుల్ కాలేజ్ లో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ ఇందు అండ్ నితిన్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొలవ